బాధపడతా ఉంటాడు, దుఃఖపడతా ఉంటాడు. భార్య భర్తలు వేరే వేరేగా ఉన్నా వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ ఉండదనా? ఎంత గోజాడుతూ ఉంటాడు ఆ భర్త, ఎంత గోజాడుతూ ఉంటుంది ఆ భార్య. నన్నే అర్థం చేసుకోవచ్చు కదని చెప్పి ఆవిడ అనుకుంటుంది, నేను అన్నట్టుగా వినొచ్చు కదని చెప్పి ఈయనంటా అనుకుంటా ఉంటాడు. సేమ్ అదే, కానీ వదలరు. సేమ్ ఇదే జరుగుతుంది. పరిశుద్ధాత్మనికి మనకి మధ్యన ఉన్నటువంటి ఆ అనుభవం ఆ విధంగానే ఉంటుంది, ఆ రిలేషన్ అలాగే ఉంటుంది. కానీ విడిచి వెళ్ళడు, ప్రక్కనే ఉంటాడు, ముఖం చాటేసుకుని ఉంటాడు, బాధపడతా ఉంటాడు, దుఃఖపడతా ఉంటాడు. నేను ఎంత చెప్పినా వినలే కదా, నీకు నచ్చినట్టుగానే బతుకు, నేను ఎంత చెప్పినా సరే మాటలు లెక్క చేయట్లేదు కదా, నీకు నచ్చినట్టుగానే జీవించు, నువ్వు ఇలాగే వెళ్ళు, ఇలాగే బ్రతుకు, నీ ఇష్టం, నేనేం నిన్ను మాట ఇచ్చాను కదా, నువ్వన్నా నన్ను వదిలించుకొని, నువ్వన్నా నన్ను దుఃఖపరిచి, నువ్వన్నా నన్ను కాదని నీకు నచ్చినట్టుగా బతకొచ్చు, కానీ నేను మాత్రం అలా ఉండలేను, నేను వదిలి వెళ్ళిపోలేను, బాధపడతాను. ఎంతకాలం చేస్తావు చెయ్యి, ఎంతకాలం దుఃఖపరుస్తావు దుఃఖపరచు.